హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ అల్షద్ ఫ్రమ్ అల్షద్ ఫిట్నెస్. ఈరోజు మనం బార్బెల్స్ని అంటే ఎక్సర్సైజ్ చేయడానికి యూస్ చేసే రాడ్స్ని ఎలా కరెక్ట్గా యూస్ చేయాలి, ఏ వర్కౌట్స్ చేసేటప్పుడు ఏ పొజిషన్లో ఎంత డిస్టెన్స్లో ఈ బార్బెల్స్ని మనం క్యాచ్ చేసి వర్కౌట్స్ని చేయాలి అనేది తెలుసుకుందాం. గాయస్, ఈ టాపిక్ కొంచెం చిన్నదే కావచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం జిమ్లో కానీ ఇంట్లో కానీ వేరే ఇంకెక్కడన్నా కావచ్చు, వర్కౌట్స్ని చేయడానికి ఎక్కువగా యూజ్ చేసే ఎక్విప్మెంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఈ బార్బెల్స్. సో ఎట్ ది సేమ్ టైం అంతే ఎక్కువగా మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. బిగినర్స్ కానీ ఈవెన్ 1 year 2 year 3 years నుండి వర్కౌట్స్ చేస్తూ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ బార్బెల్స్ని ఎగ్జాక్ట్ డిస్టెన్స్లో పట్టుకుని వర్కౌట్స్ చేసే విషయంలో మైనర్ మిస్టేక్స్ నుండి మేజర్ మిస్టేక్స్ వరకు ఎక్కువగా చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ బార్బెల్ని యూజ్ చేసి షోల్డర్ వర్కౌట్స్ని చేసేటప్పుడు లైక్ బ్యాక్ ఆఫ్ ది హెడ్ షోల్డర్ని మనం చేస్తున్నప్పుడు డిస్టెన్స్ అనేది ఈ లెంత్లో మనం తీసుకొని వర్కౌట్ని చేయాలి. కానీ కొంతమంది ఎక్కువ దగ్గర పట్టుకోవడం, లైక్ ఇలా క్లోజ్గా పట్టుకొని రాంగ్ వేలో వర్కౌట్ని చేస్తుంటారు. ఇంకొంతమంది ఎక్కువ డిస్టెన్స్లో లైక్ ఇలా ఎక్కువ లెంత్లో పట్టుకొని సో ఈ విధంగా కూడా రాంగ్ చేస్తుంటారు. ఇదే విధంగా షోల్డర్తో పాటు చెస్ట్ వర్కౌట్ కానీ, బైసెప్స్ కావచ్చు, ట్రెపెజియస్ మజిల్ కావచ్చు, వేరే ఇంకేదన్నా కానీ ఈ బార్బెల్స్ని యూజ్ చేసి వర్కౌట్స్ చేసేటప్పుడు డిస్టెన్స్ విషయంలో ఎక్కువగా మిస్టేక్స్ని చేస్తుంటారు. దీనివల్ల మనకి డెవలప్ అవ్వాల్సిన మజిల్ ప్రాపర్గా డెవలప్ అవ్వకపోవడం పక్కన పెడితే మజిల్ కానీ బోన్స్ కానీ జాయింట్స్ మీద కానీ బ్యాడ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అండ్ ఇంజురీస్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో ఈ బార్బెల్స్ని యూజ్ చేసి వర్కౌట్స్ని చేసేటప్పుడు ఏ వర్కౌట్కి ఎంత డిస్టెన్స్లో క్యాచ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పర్టికులర్గా కొన్ని వర్కౌట్స్కి ఎక్కువగా ఈ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం వాటిని డిస్కస్ చేద్దాం. గాయస్, అంతకంటే ముందు అసలు ఈ బార్బెల్స్తో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఎందుకు ఎక్కువ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. దీనికి మెయిన్ రీజన్ ఈ గ్రిప్ మార్క్స్. గ్రిప్ మార్క్ అంటే ఆ పేరులోని మనకి మీనింగ్ ఈజీగా అర్థమవుతుంది. జనరల్గా మనం వర్కౌట్స్ చేసేటప్పుడు ఈ బార్బెల్స్ అనేవి స్లిప్ అవుతూ ఉంటాయి. సో ఈ బార్బెల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే రఫ్ సర్ఫేస్ని క్రియేట్ చేయడం కోసం ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ఈ గ్రిప్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. కానీ ఈ గ్రిప్ మార్క్స్ అనేవి మనం చేసే వర్కౌట్స్కి డిస్టెన్స్ని సూచించవు. మనం చేసే వర్కౌట్కి మనమే డిస్టెన్స్ని మన అవసరానికి తగ్గట్టుగా తీసుకోవాలి. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ గ్రిప్ మార్క్స్ని ఇలా డిఫరెంట్ పొజిషన్స్లో ఎందుకు ఇస్తారంటే ఈ బార్బెల్ని సెంటర్ని డిఫైన్ చేయడం కోసం ఇస్తారు. జనరల్గా మనకి గ్రిప్ కోసమే అయితే ఈ బార్బెల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడే కంప్లీట్గా బార్బెల్ మొత్తం గ్రిప్ అనేవే ఉంటుంది. కానీ బార్బెల్లో సెంటర్ని డిఫైన్ చేయడం కోసం ఈ గ్రిప్ మార్క్స్ అనేవి సర్టెన్ పొజిషన్స్లో ఇస్తారు. ఉదాహరణకి మనకి బార్బెల్ మొత్తం కంప్లీట్గా ప్లెయిన్ కానీ లేదా గ్రిప్ మార్క్తో కానీ ఉంటే మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే సెంటర్ నుండి మనం ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన పొజిషన్లో మనం ఈ బార్బెల్ని క్యాచ్ చేయలేము. సో దానికోసంగా కంప్లీట్గా మొత్తం గ్రిప్ లేకుండా సర్టెన్ పొజిషన్స్లో మాత్రమే ఈ బార్బెల్స్కి గ్రిప్స్ అనేవి అలాట్ చేస్తారు. సో దయచేసి ఎవరు కూడా ఈ గ్రిప్ ఉన్న పొజిషన్లోనే మనం బార్బెల్ని క్యాచ్ చేయాలి అని ఫిక్స్ అవ్వద్దు. ఎట్ ది సేమ్ టైం ఈ గ్రిప్ మార్క్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. బార్బెల్స్ని యూజ్ చేసి చేసే ఏ వర్కౌట్ అయినా కానీ మనకి ఎక్కడైతే డిస్టెన్స్ని అవసరమో అక్కడే మనం ఈ బార్బెల్స్ని క్యాచ్ చేసి వర్కౌట్స్ని సక్సెస్ఫుల్గా చేయాలి. జనరల్గా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బార్బెల్స్తో ఎక్కువగా మిస్టేక్స్ చేసే వర్కౌట్స్ షోల్డర్స్, చెస్ట్, బైసెప్స్. బార్బెల్స్తో షోల్డర్ వేరియేషన్స్ టోటల్ 2 types ఉన్నాయి. నెంబర్ 1 బార్బెల్ షోల్డర్ ప్రెస్ ఓవర్ ది హెడ్. నెంబర్ 2 బార్బెల్ షోల్డర్ ప్రెస్ బిహైండ్ ది హెడ్. సో బిహైండ్ ది హెడ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. జనరల్గా ఈ మార్క్స్ అనేవి ఎక్కడున్నాయో మనం పక్కన పెడితే ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఈ బార్బెల్ని క్యాచ్ చేసి షోల్డర్స్కి వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా అంటే, మనం బార్బెల్ని హ్యాండ్స్తో క్యాచ్ చేసినప్పుడు బార్బెల్ పైకి వెళ్ళినప్పుడు కాకుండా కిందకి వచ్చినప్పుడు మన హ్యాండ్స్ అనేవి కిందకు వచ్చినప్పుడు ఎల్ షేప్లో ఉండాలి. బోత్ అవర్ హ్యాండ్స్ ఎల్ షేప్లో ఉండాలి. అగైన్ అప్.
మళ్ళీ డౌన్ చేసినప్పుడు హ్యాండ్స్ అనేవి ఎల్ షేప్లో ఉండాలి, ఎక్కువ దగ్గరికి ఉండకూడదు, ఎక్కువ దూరం ఉండకూడదు. ఎట్ ది సేమ్ టైం మన హ్యాండ్స్ అనేవి ఎల్ షేప్ కంటే ఎక్కువ కిందకి ఉండకుండా గ్రౌండ్ లెవెల్కి ప్యారలల్గా ఉండాలి. అండ్ ఈ ఫోర్ ఆర్మ్ అనేది 90 డిగ్రీస్లో ఉండాలి. సో ఈ పొజిషన్ కంటే ఎక్కువ కిందకి వెళ్ళకుండా స్ట్రైట్గా ప్లేస్ చేయాలి. సో ఇది మన పొజిషన్. ఇప్పుడు బార్బెల్ని క్యాచ్ చేసి మనం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రిప్ మార్క్స్ని 1 2 3 పొజిషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో 1 by 1 నేను క్యాచ్ చేస్తూ వెళ్తాను. సో ఫస్ట్ ఉన్న గ్రిప్ మార్క్స్కి లోపల నేను హోల్డ్ చేస్తున్నాను. సో ఇది మన రాంగ్ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ అనేది మనకు సరిపోలేదు, ఎందుకంటే మనం బార్బెల్ని హ్యాండ్స్తో క్యాచ్ చేసిన తర్వాత డౌన్ చేసినప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఎల్ షేప్లో ఉండాలి, కానీ ఎల్ షేప్ లాగా లేవు, ఇక్కడ కంప్లీట్గా రాంగ్ అని ఈజీగా అర్థమవుతుంది. సో మనం డిస్టెన్స్ అనేది చేంజ్ చేయాలి. ఇప్పుడు డిస్టెన్స్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఈ గ్రిప్ మార్క్కి లోపల సైడ్ నేను క్యాచ్ చేస్తున్నాను. అగైన్ ఇంకా కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఇది కూడా నా పొజిషన్ కాదు. అగైన్ సెకండ్ గ్రిప్ మార్క్ దగ్గర నేను ఈ బార్బెల్ని క్యాచ్ చేసి వర్కౌట్ని చేస్తున్నాను. సో ఇప్పుడు తీసుకున్న పొజిషన్ని నేను ఒకసారి చెక్ చేస్తాను. ఇప్పుడు మనం బార్బెల్ని హ్యాండ్స్తో హోల్డ్ చేసిన తర్వాత డౌన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ పొజిషన్లో ఎల్ షేప్ వస్తుంది. సో ఇది కరెక్ట్ పొజిషన్. ఈ డిస్టెన్స్లో మనం బార్బెల్ని క్యాచ్ చేసి షోల్డర్ బిహైండ్ ది హెడ్ అనేది చేయాలి. తర్వాత షోల్డర్స్లో ఎక్కువగా రాంగ్ చేసే వర్కౌట్ షోల్డర్ బార్బెల్ ప్రెస్ ఓవర్ ది హెడ్. ఈ వర్కౌట్లో బార్బెల్ అనేది హెడ్కి ఫ్రంట్ ఉంటుంది. ఇందాక మనం చేసిన వర్కౌట్లో బిహైండ్ ది హెడ్ అంటే రాడ్ అనేది బ్యాక్ ఉంటుంది, ఇప్పుడు ఫ్రంట్ ఉంటుంది. కానీ డిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇందాక బ్యాక్ సైడ్ మనం చేసినప్పుడు డిస్టెన్స్ అనేది ఎక్కువ లాంగ్ ఉంటుంది, లైక్ మన హ్యాండ్స్ అనేవి ఎల్ షేప్లో ఉంటాయి. కానీ ఇప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఫ్రంట్కి ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం ఎక్కువ లెంత్కి ఉండవు, కొంచెం షార్ట్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మనం ఎగ్జాక్ట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మన షోల్డర్స్, ఎవరి యొక్క ఇండివిజువల్ షోల్డర్స్ని బట్టి ఈ షోల్డర్స్కి ఎగ్జాక్ట్గా మన హ్యాండ్స్ అనేవి మనం ఎప్పుడైతే రాడ్ని క్యాచ్ చేస్తామో ఆ బార్బెల్ని క్యాచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ అనేవి షోల్డర్స్ నుండి ఎగ్జాక్ట్గా ఒక 2 to 3 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండాలి. ఎక్కువ బయటికి ఉండకూడదు, ఎక్కువ షోల్డర్స్ నుండి లోపలికి ఉండకూడదు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మన షోల్డర్స్ నుండి 2 to 3 ఇంచెస్ వైడ్ ఉండాలి, బయటికి ఉండాలి. సో ఈ పొజిషన్లో మనం బార్బెల్ని క్యాచ్ చేయాలి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై పొజిషన్. గ్రిప్ మార్క్ నుండి ఒక 1 ఇంచ్ లోపలికి, అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా గ్రిప్ మార్క్ అనేది మనకి యూజ్ అవ్వడం లేదు. ఇండివిజువల్ని బట్టి ఈ గ్రిప్ మార్క్స్ అనేవి డిస్టెన్స్ కొంచెం మారుతూ ఉంటాయి. సో పర్టికులర్గా నాకు ఈ గ్రిప్ మార్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 ఇంచ్ తర్వాత ఈ డిస్టెన్స్ అనేది నాకు మ్యాచ్ అయింది. సో ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్గా గ్రిప్ మార్క్స్ అనేవి పొజిషన్కి మనకి డిఫైన్ చేయవు. మన ఇండివిజువల్ హైట్ని బట్టి, మన బాడీ విడ్త్ని బట్టి మనకి డిస్టెన్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో గైస్, దిస్ ఈజ్ మై డిస్టెన్స్. వర్కౌట్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ అనేవి షోల్డర్స్ నుండి ఇందాక చెప్పినట్టు ఒక 2 to 3 ఇంచెస్ వైడ్గా ఉండాలి, బయటికి ఉండాలి. తర్వాత ఎక్కువగా మిస్టేక్ చేసే వర్కౌట్ చెస్ట్కి. ఇందాక మనం షోల్డర్ వర్కౌట్ చేసేటప్పుడు బిహైండ్ ది నెక్ ఎంత డిస్టెన్స్ అయితే తీసుకొని చేసామో సేమ్ అదే లెంత్లో మనం చెస్ట్ని కూడా తీసుకుంటాం. కాకపోతే షోల్డర్కి హ్యాండ్స్ అనేవి పైకి మూవ్ అవుతాయి, చెస్ట్కి మనం పడుకుంటాం కాబట్టి హ్యాండ్స్ అనేవి చెస్ట్ పైకి వస్తుంటాయి. బట్ డిస్టెన్స్ అయితే మాత్రం రెండు సేమ్ ఉంటాయి. దిస్ ఈజ్ షోల్డర్, దిస్ ఈజ్ ఫర్ చెస్ట్. చెస్ట్ వర్కౌట్కి సంబంధించిన బెంచ్ ప్రెస్ వర్కౌట్స్లో ఫ్లాట్ బెంచ్ ప్రెస్ కావచ్చు, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ కావచ్చు, డిక్లైన్ కావచ్చు, బెంచెస్ ఏవైనా కానీ మనం బార్బెల్ని క్యాచ్ చేసే పొజిషన్ అండ్ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది.
సో చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు ఈ బార్బెల్ డౌన్ చేసినప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఎల్ షేప్లో ఉండాలి. ఎక్కువ దగ్గరికి ఉండకూడదు, ఎక్కువ దూరం కూడా ఉండకూడదు. సో ఇలా ఎక్కువ లాంగ్ పెట్టుకున్నా రాంగ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఎక్కువ దగ్గర పెట్టుకున్నా కానీ మనం చేసే వర్కౌట్ కంప్లీట్గా రాంగ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇంజురీస్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో మన బార్బెల్ని డౌన్ చేసినప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఎల్ షేప్లో వచ్చేలాగా తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ది రైట్ వే ఆఫ్ డూయింగ్ బెంచ్ ప్రెస్ విత్ బార్బెల్. తర్వాత ఎక్కువ కామన్గా మిస్టేక్ చేసేది బైసెప్స్ చేసేటప్పుడు. జనరల్గా బార్బెల్స్తో బైసెప్స్ని చేసేటప్పుడు 3 feet బార్బెల్ కానీ 5 feet కానీ 7 feet ఇలాగా ఇండివిజువల్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ కంఫర్ట్ని బట్టి యూజ్ చేస్తుంటారు. అండ్ నేను ఇప్పుడు 5 feet రాడ్ తీసుకుంటున్నాను. జనరల్గా మీరు 5 feet తీసుకున్నా 7 feet బార్బెల్ తీసుకున్నా ఏదైనా కానీ డిస్టెన్స్ అనేది ఒకటే ఉంటుంది. జనరల్గా మనకి బేసిక్గా మీరు ఈజీగా డిస్టెన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మన హ్యాండ్స్ని ఫ్రీగా క్యాజువల్గా కిందకి వదిలేసినప్పుడు థైస్ నుండి మన లెగ్స్ నుండి ఒక 3 inches అవుట్ సైడ్కి ఉంటుంది. సో ఈ డిస్టెన్స్లో మనం బార్బెల్ని క్యాచ్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం మన ఎల్బోస్ అనేవి రిబ్స్కి లోపలికి ఉండకూడదు, కొంచెం బయటికి ఉండాలి. ఎక్కువ ఓపెన్ అవ్వకూడదు, ఎట్ ది సేమ్ టైం లోపలికి రాకూడదు. జస్ట్ టచ్ అవుతూ అవుట్ సైడ్లో ఉండాలి. మన సైడ్ పార్ట్లో ఇక్కడ టచ్ అవుతూ ఉండాలి. సో దిస్ ఈజ్ మై పొజిషన్. గాయస్, బైసెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వర్కౌట్. బేసిక్గా జిమ్లో యూత్ కానీ ప్రతి ఒక్కరూ బైసెప్స్ని ఎక్కువ ఇంట్రెస్ట్గా చేస్తుంటారు. ఎట్ ది సేమ్ టైం వీటిలోనే మిస్టేక్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ డిస్టెన్స్ని తీసుకోవడం కానీ లేదంటే మరీ తక్కువ డిస్టెన్స్లో ఈ బార్బెల్ని హోల్డ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మజిల్ అనేది ప్రాపర్గా ఇంప్రూవ్ అవ్వదు. సో మనం అక్యురేట్ డిస్టెన్స్లోనే మనం క్యాచ్ చేయాలి. సో మన హ్యాండ్స్ అనేవి ఎగ్జాక్ట్గా థైస్కి ఒక 2 to 3 inchesకి బయట ఉండాలి. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, దయచేసి ఎవరు కూడా ఈ బార్బెల్స్ మీద ఉండే గ్రిప్ మార్క్స్ని బేస్ చేసి మీరు వర్కౌట్స్ని చేయొద్దు. మనకి ఏ వర్కౌట్కి తగ్గట్టుగా ఎంత డిస్టెన్స్ అవసరం అవుతుందో అదే మనం తీసుకోవాలి. అండ్ దానికి తగ్గట్టుగానే మనం యూజ్ చేసి వర్కౌట్ని చేయాలి. సో ఐ హోప్ బార్బెల్స్ని ఎలా కరెక్ట్గా యూజ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. తెలుగులో డైట్ గురించి, వర్కౌట్స్ గురించి, ఓవరాల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి మంచి వీడియోస్ని మీరు చూడాలనుకుంటే అల్షద్ ఫిట్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.